రోజులుగా పిల్లలందరికీ ప్రాచీన యుద్ధ కళల్లో ఏదైతే మన సమ్మర్ క్యాంప్ ద్వారా అనేక రకాల విద్యల్ని మరి కర్రసాము కత్తిసాము వంటి అనేక విద్యల్ని నేర్పించడం జరిగింది. ఈరోజు వారందరికీ కూడా మరి సర్టిఫికెట్లు ప్రదానం చేసే కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా ప్రదర్శన చేసి ఎన్నో నెలలుగా ఈ యొక్క శిక్షణ పొందిన విధంగా వాళ్ళ యొక్క ప్రదర్శన చూస్తే మైమరిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఆడపిల్లల్ని వాళ్ళు చేసే కత్తి యుద్ధం చూస్తే, కత్తి సాము చూస్తే నిజంగా భవానీ మాతలు మళ్ళా పుట్టారనిపిస్తుంది. పిల్లల్ని చూస్తే శివాజీలు మళ్ళా పుట్టారనిపిస్తుంది. ఇటువంటి ఎంతో ధైర్యంగా ఆ తల్లిదండ్రులు కూడా మరి కత్తి సాముకి కర్రసాముకి మరి పంపించినందుకు ఆ తల్లిదండ్రులు కూడా అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాల ద్వారా పిల్లల్లో మానసిక దౌర్బల్యాలు ఉంటాయని పోగొట్టి మానసిక దృఢంగా తయారు చేసి శారీరకంగానే కాకుండా మరి వారు ఎటువంటి కష్టాలు వచ్చినా నిలదొక్కునే విధంగా ఈ యొక్క శిక్షణ ఇవ్వడం జరిగింది. వీరందరూ కూడా మరి అనేక మంది దీనికి సహకరించడం ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా ఈ యొక్క వివేకానంద ట్రస్ట్ అదేవిధంగా ఆత్మారాం గురూజీకి ఈ యొక్క శిక్షణ ఇచ్చిన మరి దేవేందర్జీ గురువు గారికి, అదేవిధంగా రామకృష్ణ విద్యాలయం టీంకి, స్టాఫ్కి, అదేవిధంగా వాలంటీర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. ఛత్రపతి శివాజీ గురువైన సమర్థ రామదాస స్వామి వారు 1100 ఆంజనేయ స్వామి దేవాలయాలు స్థాపించి దాని పక్కనే వ్యాయామశాల ఉండాలి అని ఆ కాలంలో యువకులు శస్త్రాస్త్రాలు నేర్చుకోవాలి, యుద్ధ విద్య నేర్చుకోవాలి, కర్రసాము కత్తిసాము, అలాగే మీరు కబడ్డీ అలాంటివి, తర్వాత కుస్తీ పోటీలు దృఢంగా ఉండాలి. ఏదైతే శత్రుబాధ ఉందో అది బయట దేశం నుంచి కానివ్వండి, అంతర్గతంగా కానివ్వండి, వాటిని ఎదుర్కొనే అవకాశంలో యువత ధైర్యంగా ఉండాలి. ఈ మధ్య సెల్ ఫోన్ల పుణ్యమా అని, క్రికెట్ మ్యాచ్లు, సినిమాల పుణ్యమా అని యువత నిర్వీర్యమవుతున్న నిస్సందేహంగా దయచేసి యువత ఈ దేశ రక్షణకి, ధర్మ రక్షణకు ముందు రావాలని కోరుతూ నేను మీ ఆత్మారాం గురూజీ, నాతో పాటు తోడి కళ్యాణ్, వివేకానంద ఫౌండేషన్, అలాగే దేవేంద్ర గారు ఇలాంటి మంచి కార్యాన్ని రాష్ట్రం మొత్తం తీసుకెళ్లాలని ఎంతోమంది యొక్క సహకారాన్ని మేము అభ్యర్థిస్తూ ముందుకెళ్లడం జరుగుతోంది. చాలామంది తల్లిదండ్రులు దాన్ని ఆనందంగా స్వీకరిస్తున్నారు. వాళ్ళు సగౌరవంగా పిల్లల్ని పంపించడం జరుగుతోంది. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.